హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదండి 30 మోడల్ పేపర్స్లో నుంచి విద్యా దృక్పథాలు అయితే మీకు అందిస్తానని చెప్పి. ఇదైతే ఫస్ట్ మోడల్ పేపర్లోని విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్ అండి. 10 క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. నిర్వచనాలు తత్వశాస్త్రవేత్తలు అయితే చూడండి. శీల నిర్మాణమే విద్య అన్నది అయితే ఎవరు? దయానంద సరస్వతి అండి. మనసును నియంత్రించడమే విద్య అన్నదైతే కనుక ఎమర్సన్. అండ్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది కొమెనియస్. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నదైతే సోక్రటీస్ అండి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదవుతుందంటే సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నైతిక విద్యపై ఏర్పడిన కమిటీ శ్రీ ప్రకాష్ కమిటీ. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? 55:45 అండి. 55:45. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వివేకానందుని అభిప్రాయం ప్రకారం విద్య యొక్క లక్ష్యాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, నైతికమైన శీల నిర్మాణం కలిగించాలి, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కలిగించాలి, పైవన్యూ అండి. ఈ పైవన్యూ కూడా వివేకానందుని అభిప్రాయం ప్రకారం విద్య యొక్క లక్ష్యాలే అండి. సో పైవన్యూ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశం ఏది? హంటర్ కమిషన్కు ఉంది కదండి. హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశం ఏది? సరికానిది అయితే ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి. ఇదనేది సరికాదండి. హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించింది అయితే ఇది కాదు. సో ఈ మిగతా 3, 1, 2 అండ్ 4 ఈ 3 కూడా హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించినవే. సో మనం ఇవి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా చేకూరే ప్రయోజనం ఏమిటి? క్రింది వానిలో సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా చేకూరే ప్రయోజనం ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండేటట్లు చూడడం, శిక్షణా దీపికలను ముద్రించి సరఫరా చేయడం, ప్రతి ఉపాధ్యాయుడికి 20 రోజుల వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహించడం. ఈ పైవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా చేకూరే ప్రయోజనమేనండి. సో పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 2020 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన రోజు. జాతీయ విద్యా విధానం 2020 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన రోజు జూలై 29, 2020 అండి. జూలై 29, 2020. నెక్స్ట్ క్వశ్చన్, సంపదకు సంబంధించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? సంపదకు సంబంధించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? జేబేసే అండి. ఆన్సర్ వచ్చేసి జేబేసే. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో భారత ప్రభుత్వం అంగవైకల్యం కలిగిన వారి కోసం చేసిన చట్టం. 1992లో భారత ప్రభుత్వం అంగవైకల్యం కలిగిన వారి కోసం చేసిన చట్టం భారత పునరావాస మండలి చట్టం అండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అంటే RAA అండి ప్రధానంగా ఎన్ని సంవత్సరాల లోపు వయసున్న పిల్లలపై దృష్టి కేంద్రీకరిస్తుంది? 6 నుంచి 18 సంవత్సరాలండి. 6 నుంచి 18 సంవత్సరాలు. ఓకే, ఇంతటితో ఈ పేపర్లోని 10 క్వశ్చన్స్ అయితే విద్యా దృక్పథాలకు సంబంధించి అయిపోయినాయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ పేపర్లో ఇవి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.